హలో సార్, నమస్తే అండి. నమస్తే మేడం. సార్ మీ పేరు? నా పేరు శ్రీకాంత్ మేడం. శ్రీకాంత్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము ఆసిఫాబాద్ నుంచి మాట్లాడుతున్నాం మేడం. ఓకేనండి, రమ్య గారు ఉన్నారు, మాట్లాడండి. శ్రీకాంత్ గారు చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం? నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి. మేడం నేను బాగా మోసపోయినా మేడం. నేను హైదరాబాద్ లో అంటే కరీంనగర్ లో చదువుకున్నా మేడం. కరీంనగర్ లో చదువుకునేటప్పుడు అమ్మాయి నేను పక్క పంటుంటే అక్కడ వాళ్ళ మామయ్య వాళ్ళ ఊరు ఉంది కరీంనగర్. అమ్మాయి హైదరాబాద్ లో ఉంటుండే, మ్యారేజ్ చేసుకున్నా మేడం. ఎన్ని సంవత్సరాల క్రితం పరిచయం అండి? మేడం 2015లో పరిచయం అయింది మేడం. 17లో మ్యారేజ్ చేసుకున్నా మేడం. అంటే మీరేం చేస్తారు, ఆవిడేం చేస్తుంది? నేను ట్రావెల్స్ లో చేస్తుండే మేడం హైదరాబాద్ లో. ఆమె ఇంటికాడ షాప్ లో చేస్తుండే హైదరాబాద్ లో. ఎలా పరిచయం సార్ మీ ఇద్దరికి? అంటే ఆమె షాప్ లో చేస్తుండే మేడం. అట్లా మా రూము పక్క రూమ్ ఉంది మేడం అక్కడ కరీంనగర్ లో. అట్లా పరిచయం అయింది మేడం మాకిద్దరికి. వాళ్ళ మామయ్య వాళ్ళ ఊరు కరీంనగర్. అలా 2 years లవ్ చేసుకున్నారా? 2 years లవ్ చేసుకున్నాం మేడం. ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకున్నారా, మీ ఇద్దరు లవ్ మ్యారేజ్ పారిపోయి చేసుకున్నారా? అంటే అమ్మాయికి డాడీ లేరు, మమ్మీ లేరు, ఎవరు లేరు మేడం. అయితే నేను మ్యారేజ్ చేసుకున్నా మేడం. చేసుకున్నా అంటే ఆవిడ తరపున ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, మీ ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేశారా మ్యారేజ్ కి? అవును మేడం. మా నాన్న వచ్చారు, అందరం మ్యారేజ్ చేసుకున్నాం మేడం. ఒప్పుకున్నారు మేడం. ఓకే సార్. ఒప్పుకున్నాక బాగానే ఉంది మేడం. వచ్చి మళ్ళా 1 year తర్వాత నేను మళ్ళీ కరీంనగర్ వెళ్ళిపోయాను మేడం. మ్యారేజ్ అయినాక వెళ్ళాక మొత్తం ఇక ఫోన్లు మాట్లాడు అట్లా ఇక నాకు తెలియకుండా అక్కడ ఉండే మేడం కరీంనగర్ లో. నేను మిలిటరీలో అది మన వంటలా చేస్తుండే మేడం, వంటలు అక్కడ. ఓకే. నాకు తెలియకుండా ఫోన్లు మాట్లాడు వచ్చుడు అది చేసే వరకు అక్కడ బెదిరించాను మేడం. చాలా సార్లు బెదిరించాను మేడం అమ్మాయిని. సార్ ఒక్క నిమిషం సార్, మీ ఇద్దరిది 2015లో పరిచయం, 2 years లవ్ లో ఉన్నారు. ఆ అమ్మాయి తరపున బ్యాక్గ్రౌండ్ ఎవ్వరూ లేరు, పేరెంట్స్. మీరు మీ ఇంట్లో వాళ్ళు ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. చేసుకున్నాక మీరు మిలిటరీలో వంటకి వెళ్ళారు అంటున్నారా? అవును సార్. అవును మేడం. ఎప్పుడు వెళ్ళారు? మ్యారేజ్ అయిన ఎంత కాలానికి వెళ్ళారు? ఒక 1 year మ్యారేజ్ అయినాక వెంటనే కరీంనగర్ లో ఉన్నా మేడం. కరీంనగర్ లో ఒక 1 year ఉన్నారు. ఈ లోపు ఈ ఆఫర్ వచ్చింది, మీరు వెళ్ళారు. అవును మేడం. అక్కడ ఎంత బెదిరించినా నేను వచ్చాక ఫోన్లు మాట్లాడుతుండే. వచ్చినాక ఎవరితో మాట్లాడుతుంది? ఆల్రెడీ మీది లవ్ మ్యారేజ్, మీతో మాట్లాడడానికే, మీతో ఎంజాయ్ చేయడానికే ఆవిడకి టైం సరిపోతుంది. ఎవరితో మాట్లాడుతుంది అంటారు? ముందు ఉండే మేడం హైదరాబాద్ లో, నాతోని కాకపోయినా ఇంకా ఉండే మేడం ఆమె. మీరు కాకుండా ఇంకా అమ్మాయికి బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు హైదరాబాద్ లో మేడం. నాది పల్లెటూరు, ఆసిఫాబాద్ వస్తుంది మాది. ఓకే. నాకు తెలియదు మేడం. అయితే నేను చాలా సార్లు బెదిరించాను. రామంతపూర్ అబ్బాయి చాలా సార్లు బెదిరిస్తే సరే మర్చిపోయింది అనుకున్నా మేడం. అబ్బాయి ఎవరో కూడా తెలుసా మీకు? అబ్బాయి నంబర్ తీసుకున్నాను మేడం. తీసుకొని మాట్లాడారా అతనితో? మాట్లాడాను మేడం. ఆమెని చేసింది మీ ఆవిడ చేస్తుంది అని చెప్పింది. బెదిరించాను మేడం. అక్కడతోని బాగానే ఉంది మేడం. అబ్బాయి కట్ అయ్యాడు, ఈ అమ్మాయి కూడా లైన్ లో ఉంది, అన్ని దొరికినాక కట్ అయ్యాడు. ఓకే మేడం. అక్కడ వరకు అమ్మాయి మాకు ఒక పాప పుట్టింది మేడం. ఎప్పుడు? పాప అక్కడ కరీంనగర్ లో ఉన్నప్పుడే 1 year లో. 1 year లో. ఓకే. పాప పుడితే వెంటనే అక్కడ నుంచి ఇక్కడ ఉంటే కలవదని నేను అక్కడ కొంచెం ఫైనాన్స్ గా ప్రాబ్లం కూడా వచ్చింది మేడం. ఇంకా డబ్బులు సరిపోవడం లేదు. ఇక ఇంట్లో నేను ఇంటికాడ ఒకటే ఒక కొడుకు మేడం, మా చెల్లె. అయితే ఇక చెల్లెది మ్యారేజ్ అయిపోయింది మేడం. మ్యారేజ్ తర్వాత నేను ఇటే ఉండాల్సి వచ్చింది మేడం, ఆసిఫాబాద్ లోకి. తిరుపూర్ కాదనలు ఉండాల్సి వస్తే ఇక్కడనే ఉన్నా మేడం. ఇక్కడ ఉంటే అమ్మాయి కరోనా టైంలో మళ్ళీ వెళ్ళింది మేడం. ఎక్కడికి? హైదరాబాద్. వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇల్లు ఉంటది హైదరాబాద్ లోకి. మళ్ళీ వెళ్ళింది మేడం. అక్కడ 3 months ఉంది మేడం. ఎందుకు? బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏదో చుట్టపు చూపుగా వెళ్ళాలి, రావాలి. 2 days 3 days 1 week 3 months ఉండాల్సిన అవసరం ఏంటి? 3 months ఉండే మేడం. ఎందుకు 3 months ఉంటే మీరెందుకు ఊరుకున్నారు మేడం? ఇక అప్పుడు ఏం నడవలేదు మేడం, బస్సులు కదా ఏం నడవలేదు. లాక్డౌన్ లోనా మీరు చెప్పేది? ఓకే. లాక్డౌన్ లో అక్కడికి వెళ్ళి అక్కడ ఇరుక్కుపోయింది. బాగా ఇబ్బంది ఉండే మేడం. ఇక్కడ నుంచి అక్కడ పోవడానికి వీలు కాకపోతుండే. అప్పుడు సీజన్ బాగా సరే 3 నెలలే స్టార్ట్ అయితే కదా, ఇక వారం అంటూ 3 నెలలు ఉండే మేడం. అట్లా పోయినాక వాళ్ళ బాబాయ్ ఒక రోజు ఇంకో కరీంనగర్ నుంచి బాబాయ్ హైదరాబాద్ కి వెళ్ళాడు మేడం. వెళ్తే ఇక ఆయన చెప్పాడు, మళ్ళా పాప స్టార్ట్ చేసింది, మా బిడ్డ స్టార్ట్ చేసింది, ఫోన్ మాట్లాడుతుంది, మళ్ళీ నంబర్ ఇచ్చింది మేడం. వాళ్ళ బాబాయ్ చెప్పాడు నాకు. ఆయన ఇచ్చాడు నెంబరు, ఎవరితో మాట్లాడుతుందో అతనిది? అవునవును, ఈ నంబర్ తో అల్లుడు ఇట్లా బిడ్డ మాట్లాడుతుంది ఇంత అని చెప్తే మళ్ళా నంబర్ ఇచ్చాడు మేడం. అయినా నేను నమ్మలేదు. నమ్మకపోతే మళ్ళా సార్ అప్పటికి మీకు ఒక పాప ఉంది, పాప వయసు 3 to 4 years ఉంటది.
అవును మేడం 4 years ఉంటుంది. 4 years పిల్ల ఉండగా ఈ అమ్మాయి మళ్ళీ ఎవరెవరితోనో ఫోన్లు మాట్లాడుతుంది. అది మీ contact ఆళ్ళ ఉంది బాబాయే మేడం. కనిపెట్టి మీకు ఇచ్చాడు. ఇచ్చాడు మేడం. ఇస్తే అది నేను మళ్ళీ కాల్ చేశాను మేడం. హైదరాబాద్ అబ్బాయి రాహుల్ అనే అబ్బాయి మేడం. కాల్ చేస్తే ఆయన అన్నయ్య అవుతాడు ఏదేదో అవుతాడు అని చెప్పాడు మేడం. మళ్ళా ఆహా. మా వైఫ్ మమత గారు చెప్తే సర్లే పోనీ అనుకున్నాం. మళ్ళీ తీసుకొచ్చాను మేడం ఇంటికి. అతనితో మాట్లాడారా? రాహుల్ అనే అతనితో మాట్లాడారా మీరు? మాట్లాడాను మేడం. ఏమంటాడు అతనేమంటాడు? ఈవిడంటే ఆయన అన్నయ్య అంది, ఆయనేమంటున్నాడు? ఈయన మేము ప్రేమించుకున్నాం, మేము పెళ్లి చేసుకుంటాం, నువ్వెవడు అది అంటుండే మేడం. మరి అప్పుడు మీ ఆవిడని అడగాలిగా, ఏమమ్మా నువ్వేమో అన్నయ్య అంటున్నావు, వాడేమో లవర్ అంటున్నాడు, ఏంటి నీ బుద్ధులని? అడిగాను మేడం. అడిగితే ఆమె ఏమంది, మేము ఉట్టినే చెప్తుండు, నేను రెచ్చగొడుతుండు. మా అన్నయ్య వరుస అయ్యేవాడు ఎవడైనా అలా చెప్తాడా? పిలుపుకి అన్నయ్య అని పిలిచినా కూడా మీ ఆవిడ నాకు లవరు, మేమిద్దరం పెళ్లి చేసుకుంటామని మాట్లాడతాడు ఎవడన్నా బుద్ధున్నవాడు? అదే మేడం. అక్కడ నుంచి ఇక నేను మాది పల్లెటూరు మేడం. నేను అంత దూరం ఇక అంటే ఇప్పుడు ఇక రాలేకపోయినా మేడం. అట్లా చెప్పే వరకు నేను మళ్ళీ ఇంటికాడ తీసుకొచ్చాను మేడం. సరేనా, మరి ఏదో మారుతుందని మళ్ళీ తెచ్చుకున్నావు? మళ్ళీ తెచ్చుకున్నా మేడం. కరీంనగర్ నుంచి మళ్ళీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు కరీంనగర్ మేడం. కరీంనగర్ నుంచి మళ్ళీ ఇంటికి ఆసిఫాబాద్ కి వచ్చాం మేడం. వస్తే సరే, వాళ్ళ బాబాయ్ అన్న ఏమైనా గడ్డి పెట్టాడా? కనిపెట్టి ఫోన్ నెంబర్ ఇచ్చిన వాడు, ఏమ్మా ఇలా అయితే నీ పొద్దుట రేపొద్దు మీ ఆయన వదిలేస్తే ఎవరింటికి వెళ్ళి ఉంటావు, అతను అంత బాగా చూసుకుంటున్నాడు, అతనితో జాగ్రత్తగా ఉండని చెప్పలేదా? చెప్పిండు మేడం. నువ్వు నన్ను కన్న వాళ్ళది కాదు, నువ్వు నన్ను కనలేదు కదా, నీకెందుకని వాళ్ళ ఇంటికి వెళ్ళి 3 నెలలు ఉండి వాళ్ళ తిండి తిని వాళ్ళని మీరు కన్నవాళ్ళు కాదు కదా అంతే. నువ్వు కన్న వాళ్ళు లేదు, నువ్వు కాదు కదా అని చెప్తే బాబాయ్ అంతలో సైలెంట్ అయిపోయాడు మేడం. వాళ్ళ గొడవ అయింది ఆల్రెడీ అప్పటికే. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరికి నుంచి మళ్ళీ తీసుకొచ్చాను మేడం. తీసుకొస్తే ఇక్కడ బాగానే ఉండే మేడం. కొన్ని రోజులు నాతో ఉండే. నాతో మ్యారేజ్కి వచ్చులేదు ఆ అమ్మాయి, ఎక్కడ వచ్చులేదు మేడం నాతోటి. చుట్టాల ఫంక్షన్లకి వేటికి నీతో పాటు వచ్చేది కాదు? ఇక్కడ వచ్చులేదు మేడం. నేను ఒక్కనే మా పాపని పట్టుకొని నేను బయలుదేరి మేడం. నేను ఇంటికాడ వచ్చే వరకు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండే మేడం. ఇక నేను అట్లా 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 ఆ ఫోన్ నాకు తెలియకుండా 3 years మెయింటైన్ చేసింది మేడం. ఇక ఎక్కడ అంటే మా పొలాలల్లో ఆ బిడ్డల కాడ ఉంటది కదా మేడం, బిడ్డల కింద ఫోన్ పెట్టుడు, లే మంచం కింద మెత్త కింద ఫోన్ పెట్టుకుని ఉంచుకున్నాడు. అట్లా అట్లా ఛార్జింగ్ ఎక్కడ పెట్టు మళ్ళా బయట వెళ్ళినప్పుడు మాట్లాడుకుంటూ అట్లానే ఉండే మేడం. చేన్ల పొలాలలో ఇట్లా పోతుండే, అట్లనే మాట్లాడుకుంటూ ఉంటుండే మేడం. చాలా సార్లు బెదిరించాను మేడం. వాళ్ళకి ఆమెకు ఎవరు లేరు కదా, వాళ్ళ నాకు అన్న అవుతాడు అన్నట్టు. ఇక వాళ్ళకి చెప్పాను మేడం. చెప్తే వాళ్ళు కూడా చాలా సార్లు చెప్పారు. కాదయ్యా, 3 years ఈవిడ ఒక ఫోన్ మెయింటైన్ చేస్తూ రీఛార్జీలు చేయించుకుంటుందంటే అసలు ఈవిడికి డబ్బులు ఎక్కడ? జాబ్ చేసుకుంటుందా? జాబ్ లేదు మేడం. ఎక్కడి నుంచి వస్తుంది నాకు అసలే తెలియదు మేడం. అప్పుడు ఇక డబ్బులు 7 కిలో వస్తుండే, ఇంటి నుంచి ఇస్తుండే మేడం. నేను డబ్బులు అని ఇస్తుండే. అదే మీరు ఖర్చులకి ఇస్తారు, ఆవిడేనా కొత్తగా మీరు కొనకుండా బట్టలు కొనుక్కోవడం కానీ నగలు కొనుక్కోవడం కానీ ఇలాంటివి ఏమైనా చేసిందా? నగలు నేనే కొనిచ్చాను మేడం, ఆల్రెడీ అమ్ముకుంది. ఓకే. మొత్తం ఇక ఇట్లా చేసుకుంటా ఉంటే చాలా రోజులు ఉన్నాం మేడం. ఉంటే నన్ను పట్టించుకుని లేదు, నాకు అన్నం పెట్టలేదు. మా అమ్మకి చెప్పింది మేడం, మీ కొడుకు అంటే ఇష్టం లేదు, నాకు లవర్ ఉన్నాడు హైదరాబాద్ లో, నేను పెళ్లి చేసుకుంటా అటు వెళ్ళి అని. ఇక మళ్ళీ వెళ్ళిపోయింది మేడం. 2 పాపాలను ఇంటి పెట్టుకుని హైదరాబాద్. ఓకే. నైట్ గొడవ చేసుకుని ఒకసారి సెల్లు దొరకబడితే ఒకసారి మందు బాటిల్ పట్టింది మేడం. ఇట్లా పొలాలకు మందు కొట్టాం కదా మేడం, 2వ స్వల్పం. అప్పుడు బ్లాక్ మెయిల్ చేస్తే అప్పుడు సైలెంట్గా ఉన్నాం అందరం. తర్వాత నైట్ కాల్చుకుంది మేడం. ఒకసారి కరీంనగర్ ఉన్నప్పుడు అక్కడ పట్టించుకుంటే హీటర్ పట్టుకుంది మేడం. అక్కడ మేము పోలీస్ అయిన వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం. అక్కడ హీటర్ పట్టుకుంది మేడం. ఇట్లా బ్లాక్ మెయిల్ చేస్తూ చివరికి ఇక్కడ వచ్చే వరకు ఆమెగా ఒక పాపను పట్టుకో పోలీస్ స్టేషన్ ఇచ్చాను మేడం. మళ్ళీ అమ్మాయి మీద ఏది సూసైడ్ అటెంప్ట్స్ చేస్తుందని ఇచ్చారా, లేకపోతే బ్లాక్మెయిల్ చేసి ఇచ్చాను? ఓకే. ఇస్తే వాళ్ళు కూడా సార్ చెప్పారు, బాగానే చెప్పారు. అమ్మాయి ఎందుకు ఇట్లా మంచిగా ఉంటే అయిపోతుంది కదా, వాళ్ళ 2 రోజులు అది చెప్తే ఉంటా అన్నది మేడం. ఒక 4-5 రోజులు ఉండే మేడం మా ఇంటి కాడ. మళ్ళీ స్టార్ట్ చేసిందా? మళ్ళీ స్టార్ట్ చేసింది మేడం. నేను ఆ అమ్మాయి కలిసి ఈమె ఏమన్నదంటే మా అత్త మామకు పడతలేదు సార్, నేను వేరే ఉంటా అంటే, సార్ మీరు చేసుకోండి, మాకు 8 ఎకరాల ల్యాండ్ ఉంది మేడం, మీ అక్కడి ఉండి అది పని చేసుకొని బతుకుందని మా నాన్న చెప్పాడు మేడం. చెప్తే మనము ఇక పొలానికి వెళ్ళాం మేడం. పొలానికి వెళ్ళి నేను బాత్రూమ్ అని వెళ్ళింది, అక్కడనే ఫోన్ మాట్లాడుతుండే మేడం. మాట్లాడితే నేను ఒకటి కొట్టాను మేడం. కొడితే ఇక అక్కడికి వెళ్ళి వచ్చిందంటే ఇక హైదరాబాద్ వెళ్ళిపోయింది మేడం. నైట్ వెళ్ళిపోయింది మేడం.
ఉమ్. ఆమె దగ్గర డబ్బులు లేకుండే ఏమీ లేకుండే హైదరాబాద్ వెళ్ళిపోయింది మేడం. 3 years నుంచి నాకు చాలా ఆమె ఎవరు పట్టించుకుంటలేరు మేడం. ఇప్పుడు నేను ఇలా పాప చేయాలని ఎవరి నాకు దగ్గర ఉంది? మేడం పాప ఎవరి దగ్గర ఉందండి? పెద్ద పాప నా దగ్గర ఉంది, చిన్న పాప ఆమె దగ్గర ఉంది మేడం. ఏది ఇప్పుడు రెండో డెలివరీ నాడు? రెండో డెలివరీ ఎప్పుడు అయింది? రెండో డెలివరీ 2019 అయింది మేడం. 2019లో 2017లో పెళ్ళయింది. అప్పుడు ఒక పాప 18లో, 19లో ఇంకో పాప. ఇంకో పాప ఇద్దరు పిల్లలు ఉండగా ఆవిడకి అక్రమ సంబంధాలు, ఫోన్ కాల్స్. ఫోన్ కాల్స్ నాకు ఇప్పుడు ఏమన్నా అంటే ఎవరేం పీక్కుంటారు, నేను ఫోన్ వాడతా అన్ని వాడతా, నాకు తెలియకుండానే వాడింది మేడం. 3 years ఏం తెలియకుండా చూసుకొని అమ్మాయి ఎంత ధైర్యంగా మాట్లాడుతుంది? మిమ్మల్ని వదిలేస్తే అమ్మాయికి కుటుంబం లేదు, ఒక ఇల్లు లేదు, ఉండడానికి షెల్టర్ లేదు. ఇల్లు లేదు, ఎవ్వరు లేడు మేడం. అమ్మాయి దట ఒంగల మేడం, నాకు తెలియదు. ఇంతకు ముందు మోసపోయినా మేడం చాలా. ఇప్పుడు నేను ఫిజికల్ సరే, అమ్మాయి డైవర్స్ అడిగింది కదా, డైవర్స్ ఇచ్చేస్తే అయిపోయేదిగా. ఎందుకు డైవర్స్ ఇవ్వడానికి మీరు వెనకాడారు? మేడం ఇక్కడ ఊరు సరే పెద్ద మనిషి దగ్గర పోయి నాకు ఇప్పుడే విడాకులు కావాలని, ఇప్పుడే కావాలంటే అప్పుడు బాండ్ మీద సంతకం పెట్టాను మేడం. పెట్టింది ఆల్రెడీ, పచ్చ పెన్ తోటి సంతకం పెట్టింది. నేను వెళ్ళిపోతా అదే రోజు అని సంతకం పెట్టింది మేడం. ఇప్పుడు హైదరాబాద్ లో ఉంది మేడం. ఆమె పోయి ఎక్కడుందో ఆ అబ్బాయితో కూడా మాట్లాడాను ఒకసారి. ఈమె కాల్ చేశాను మేడం. ఎవరో రాహుల్ అనే వాడితోట? అవును మేడం. ఓకే, ఏమంటాడు? అతనేమంటాడు? అసలు ఇప్పుడు రాహులేనా ఇంకెవరన్నా ఉన్నారా? చాలా మంది ఉన్నారు మేడం. ఆ పాపకు నాకు తెలియదు. అంటే అది మా హాస్టల్లో చేసింది మేడం. స్టార్టింగ్ పోయి కరీంనగర్ మన హైదరాబాద్ లో పోయి హాస్టల్ ఉంటది కదా మేడం. హాస్టల్లో ఉంటే ఆ హాస్టల్ వార్డన్ ఈమె ఒక జాగాలో ఉంటుండేట. ఇక పిల్లలు అక్కడ ఉండే, ఇక్కడ మాదాపూర్లో ఇక్కడ ఉండేట హాస్టల్ మేడం. హాస్టల్లో వార్డెన్ గా జాయిన్ అయిందా? జాయిన్ అయింది మేడం. హాస్టల్లో జాయిన్ అయితే నాకు స్టార్టింగ్ లోనే ఆ వార్డెన్ ఒకరోజు దొరకబట్టి, మరి ఇలా గొడవలు ఉన్నాయి కదా, మరి మా ఆయనని ఇక్కడ ఒక అబ్బాయితో ఉంటుండేట మేడం అక్కడ. నాకు ఒక రోజు ఫోన్ చేసింది మేడం, హాస్టల్ వార్డెన్ ఫోన్ చేస్తే ఇట్లా అంటే మాకు డీటెయిల్స్ కనుక్కున్నా మేడం. ఇట్లా నీకెందుకు ఇచ్చింది డీటెయిల్స్? నీకెందుకు ఇచ్చింది? అసలు నువ్వెవరో తెలియదు కదా వార్డెన్ కి. అంటే చాలా సార్లు ఫోన్ కాల్స్ చేసింది మేడం. ఆ ఫోన్ కాల్స్ నా దాంట్లో ఉండే. నేను చాలా సార్లు ఫోన్ చేసిన అమ్మాయికి, మా వైఫ్ కి. చేస్తే ఈ నంబర్ ఎవరబ్బా చాలా సార్లు వస్తుందని నాకు కాల్ చేసింది మేడం. అయితే నేను అన్నా కదా మా వైఫే గిట్ల గొడవలు అయ్యి వచ్చిందని చెప్పాను మేడం. అప్పుడు వార్డెన్ షాక్ అయ్యి, అప్పుడు వార్డెన్ షాక్ అయ్యి ఆల్రెడీ ఇక్కడ ఒక హస్బెండ్ ఉన్నాడమ్మా, నువ్వు సొంత హస్బెండ్ అని ఆవిడ చెప్పింది మీకు. అరే మేము షాపింగ్కి వెళ్ళాం కదా, మరి ఆయన వస్తే ఆయన ఎవరు ఈయన ఎవరు అంటే, నేను కాదు మేడం, నేను ఇట్లా పరిస్థితి మాది పల్లెటూరు, అమ్మాయి గొడవ పెట్టుకొని వచ్చిందంటే, ఇక్కడ ఒక అబ్బాయి వస్తుండు, డైలీ వస్తుండు మరి హాస్టల్లోకి అంటే, ఆ అమ్మాయి హాస్టల్లోకి వెళ్ళి తీసేసింది మేడం. అక్కడికి వెళ్ళి అది చాలా సార్లు అయినా చూడట మేడం. తీసేసి ఎంతకాలం అయింది? తీసేసి 2 years అయింది మేడం. 2 years హాస్టల్లోకి వెళ్ళి. ఇప్పుడు ఎక్కడ ఉంటుంది ఆవిడ? ఎక్కడ ఉంటుందో తెలియదు మేడం. ఇప్పుడు కాంటాక్ట్ లో నంబర్ అప్పుడు ఉండే. సరే, చిన్న అమ్మాయిని నీ దగ్గర ఉంచుకున్నావు, పెద్ద అమ్మాయిని కూడా ఉంచేసుకోవచ్చు కదా, ఎందుకు తీసుకెళ్ళింది? ఎందుకు వెళ్ళనిచ్చావు? పెద్ద అమ్మాయి నా దగ్గర ఉంది మేడం. చిన్న అమ్మాయి అయితే ఎస్ఐ అన్నాడు కదా, పాప ఇల్లని, ఆమె బాగా డేంజర్, బ్లాక్ మెయిల్ చేస్తుంది, రేపటి ఏమైనా కావచ్చు, ఆమె బ్లాక్ మెయిల్ చేస్తుంది, మనం ఏం చేద్దాం, వచ్చిన రోజు చూద్దాం కానీ వెళ్ళిపోని అని చెప్పింది మేడం ఎస్ఐ గారు. అదేదో కోర్టు ద్వారా లీగల్ గా డైవర్స్ తీసేసుకుంటే అయిపోయేది కదా. ఆమె ఇక్కడ నోటీస్ పంపాలి మేడం, అసలు ఎక్కడ ఉంటుందో తెలియదు నాకు. కాదయ్యా, ఆ రోజుల్లో సూసైడ్ అటెంప్ట్ చేసింది, విడాకులు ఇవ్వకపోతే ఊరుకోనంది, బ్లాక్ మెయిల్ చేసింది, అవేవో తాగింది. ఇన్ని చేస్తున్నప్పుడు అమ్మ మహాతల్లి నువ్వు నాకు అవసరం లేదని ఆ అమ్మాయికి డైవర్స్ ఇచ్చి పంపించేసి పిల్లల్ని నీ దగ్గర ఉంచుకుంటే బాగుండేదిగా. ఎందుకు ఆ రోజుల్లో డైవర్స్ ఇవ్వలేదు 3 years బ్యాక్? అంటే ఇక ఉంటదేమో బాగుంటుంది, వాళ్ళ చుట్టాలను కూడా పిలిపించారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాను కదా మేడం, ఇక్కడ చింతలమానపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళాను మేడం. ఎస్ఐ అక్కడ మా పాప మళ్ళీ నేను పెడితే వాళ్ళ బాబాయిలు ముగ్గురులను పిలిపించాను మేడం. బాబాయ్ గాని వాళ్ళ తాత గాని ఇట్లా ఉంటారు కదా మేడం, సినీ తరఫున నుంచి పిలిస్తే, అబ్బాయి బాగా చాలా మంచోడు సార్, ఈ అమ్మాయి బాగా డేంజర్, కరీంనగర్ నుంచి వెమ్లవాడ పోతుంది మేడం, వెమ్లవాడ నైట్ పోతుందట, అక్కడ నుంచి నాకు ఫోన్లు వచ్చినాయి. ఇట్లా వస్తే వాళ్ళు చెప్పిండ్రు, అమ్మాయి బాగా డేంజర్ ఉంది సార్, ఇప్పుడు పిల్లగాని ఏం తప్పు లేదు, అమ్మాయి అసలు కరీంనగర్లోనే ఉంటుంది, మొత్తం కరీంనగర్ హైదరాబాద్ అని చెప్తే వాళ్ళు ఎస్ఐ ఆ రోజు సరే మంచిగా ఉండాలని పంపించింది మేడం అక్కడ నుంచి. సరే, ఇప్పుడు మీకు ఏం కావాలి, ఏం అడుగుదామని ఫోన్ చేశారు మేడం? నేను ఇప్పుడు ఎలా చేయాలి మేడం? ఆమె అసలు నాకేం తెలుస్తలేదు మేడం. అసలు అమ్మాయికి ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. అమ్మాయి నా మాట వింటలేదు. ఇప్పుడు మా వాళ్ళు ఏమంటున్నారంటే, నువ్వు చేసుకున్న పనికి నువ్వే బొందలు పడ్డావు, మేమేం చేసుడు, అమ్మాయికి డాడీ లేరు, అసలు బ్యాక్గ్రౌండ్ లేదు, ఇప్పుడు ఎవరిని అడుగుతావు, నువ్వు ఏం చేస్తావు, 2 పాపలు.
నేను పరేషాన్ లో ఉన్నా మేడం. ఏం అదే అర్థం లేదు. పరేషాన్లో ఉన్నావు కాబట్టే ఫోన్ చేసావు. ఏం కావాలి నీకు? అంటే అమ్మాయి కావాలనుకుంటున్నావా? ఇలాంటి అమ్మాయి నాకు అవసరం లేదండి అంటావా ఏంటి? మేడం అమ్మాయి మారి వస్తే బాగానే ఉంటుండే మేడం. ఫోన్లు లేక పిల్లలను చాలా మంచిగా చూసుకుంటే అయిపోతుంది కదా మేడం. వచ్చి ఫోన్లు నేను ఒక రోజు మిషన్ కి వెళ్తా అంటే అక్కడ నుంచి కూడా ఫోన్ మాట్లాడుతుండే మేడం. పాయింట్ లో ఇక్కడ పాయింట్ కి ఇట్లా మలిచింది సరే, మేడం, చిన్న అమ్మాయి పాయింట్. మారదు, అమ్మాయి బిహేవియర్ అంతే, ఏం చేస్తావు? మారదంటే ఎలా మేడం? పిల్లల పరిస్థితి ఎలా మేడం? ఏంటి ఎట్టి పరిస్థితుల్లో ఆవిడ మారాల్సిందేనా నీ దృష్టి ప్రకారం? మారదని అయితే నేను అనుకుంటలేదు మేడం. మారదే అనుకుంటున్నా. చాలా సార్లు వాళ్ళ అందరికి చెప్పాను మేడం. వాళ్ళ అమ్మమ్మకి చెప్పాను, వాళ్ళ బాబాయ్ వాళ్ళకి బాబు చెప్పాను, పెళ్ళైన వాళ్ళ- సంవత్సరం నుంచే నువ్వు చెప్తూ వస్తున్నావు. 2015లో పెళ్ళయింది. blackmail ఈ చేస్తూనే 9 ఏళ్లలో వచ్చింది 6 మేడం. ఏళ్ళు నువ్వు చెప్తూనే వచ్చావు. ఆ అమ్మాయి అవును సూసైడ్ అటెంప్ట్ల దాకా వెళ్ళిపోయింది. నిన్ను వదిలించుకోవడం అవును. కుదరక పోలీస్ స్టేషన్లకు కూడా వెళ్ళింది. పోలీస్ స్టేషన్ దగ్గర అవును. నుంచి ఇప్పుడు ఎక్కడుందో కూడా తెలియదు. సీక్రెట్ గా తెలియదు. ఎక్కడో దాక్కుంటుంది. అవును మేడం. అయినా నాకు ఆ అమ్మాయి మారి రావాలండి అంటే ఎట్లా అండి? ఎవరు తీసుకొస్తారు? అమ్మాయి రానప్పుడు మీరు ఆల్టర్నేట్ ఎత్తుక్కోవాలి కదా. ఒకే స్టాండ్ మీద ఉంటే ఎట్లాగా? ఒకే స్టాండ్ మీద 3 ఏళ్ల నుంచి ఉన్నారు. వచ్చిందా అమ్మాయి? అవును మేడం. రాలేదు కదా. మీరు ఆల్టర్నేట్ మాట్లాడాలి. నాకు ఖచ్చితంగా అమ్మాయి మారి రావాలండి అంటే కుదరదు కదా. సరే, ఒక నిమిషం లైన్లో ఉండండి సార్, లాస్ట్లో మాట్లాడతాను మీతో. మౌనిక గారు, ఈ కేసు చూస్తే నిజంగా పాపం ఆయన బాధితుడి కిందే లెక్క. అవును. ఇతని స్టోరీ వింటే మనం నిజంగా అర్థమవుతుంది. చాలా సఫరర్. రియల్గా ఒక అమ్మాయిని లవ్ చేశాడు. అవును. లవ్ చేసి వాడి బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదని తెలిసినా కూడా ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. ఈ రోజుల్లో ఎవరు పెళ్లి చేసుకోరు. వెనకాల బ్యాక్గ్రౌండ్ అవి లేవంటే ఏం చేస్తుందిలే అన్న ఒక ఉద్దేశంతో ఏమి అనకపోవచ్చు. తర్వాత అమ్మాయి ఏ కోర్టుల చుట్టూ ఏదో తిరగడం, లేదంటే ఇంకొకరిని ఆల్టర్నేట్ ఎత్తుక్కోవడం అనేది కామన్గా జరుగుతూ ఉంటాయి. ఈయన అయినా కూడా 2 years తిరిగిన తర్వాత అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఒక పాప పుట్టింది. అమ్మాయి హ్యాపీగా బాగుంటుందనే కదా అనుకుంటాడు. ఈలోపు ఏదో ఫ్యామిలీ బాగా డెవలప్ అవ్వాలి కాబట్టి, కుటుంబం ఒకటి వచ్చింది కాబట్టి పనికి అనేది వేరే ఎక్కడికో వంటకి వెళ్ళాడు, మిలిటరీ దాంట్లో. వెళ్ళిన దగ్గర నుంచి ఈవిడ గారికి ఆల్రెడీ ఇక్కడి నుంచే కాదు, ఈయన సక్సెస్ఫుల్గా ఆవిడ ఒప్పించో బలవంతం చేసో పెళ్లి చేసుకొని ఉంటాడే తప్ప రియల్గా అమ్మాయి ఎంతవరకు లవ్ చేసిందో డౌటే. ఒక పెళ్లి కావాలి, ఉన్న 10 మంది లవర్స్లో ఈయన ఒక్కడే యాక్సెప్ట్ చేసి ఫర్దర్గా ప్రొసీడ్ అయ్యి ఉండొచ్చు. కానీ అది ఇతనికి తెలియదు. ఇతనేమనుకుంటాడు, నేనే లవర్ని, నన్ను ఇష్టపడింది, నన్ను పెళ్లి చేసుకుంది అన్న ధ్యాసలోనే ఉన్నాడు. మేబీ ఇతని బిహేవియర్ నచ్చలేదో, వీళ్ళ ఫ్యామిలీ నచ్చలేదో. మామూలుగా మనం ఈ జనరేషన్ చూస్తే అత్తమామలతో కలిసి ఉండడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అది ఈ విలేజెస్ అయినా, సిటీస్ అయినా, టౌన్స్ అయినా, ఎక్కడైనా కానీ. సరే, ఆ అమ్మాయికి యాక్చువల్గా అత్తమామ అవసరం. ఎందుకంటే తల్లిదండ్రులు లేరు కాబట్టి. ఖచ్చితంగా అత్తమామలతో కలిసి ఉంటే ఆ ఉన్న 2 పిల్లల్ని చూసుకోవడానికి ఇంట్లో ఎప్పుడు కూడా పెద్దవాళ్ళు ఉండాలి. సో పెద్దవాళ్ళు ఉంటే వీళ్ళకి ఇంకొంచెం సపోర్ట్గా ఉంటుంది. రేపొద్దుట వీళ్ళ హస్బెండ్ ఏమైనా మిస్టేక్స్ చేసినా, ఏరా ఆ పిల్ల మనల్ని నమ్ముకొని వచ్చింది, నువ్వు ఇట్లా బిహేవ్ చేస్తే ఎట్లా, రేపొద్దుట మేము ఎవరికి సమాధానం చెప్పాలరా అని వాళ్ళ గట్టిగా అడగడానికి ఉండిద్ది. కానీ మ్యాక్సిమం ఈ రోజున కోడళ్ళు ఎవరికి కూడా వాళ్ళు ఉంటే నచ్చదు. ఒకటి ఈ కంట్రోల్ లేకపోవడం వల్ల జెంట్స్ అక్రమ సంబంధాలు పెట్టుకోవడమో, ఇంకొకటో లేదా జెంట్స్ చెప్పిన మాట వినకపోతే వీళ్ళు ఆల్టర్నేట్ ఎత్తుక్కోవడం. ఇప్పుడు ఈ కేసులో ఏంటి, ఈవిడికి ఆ అత్తమామలు నచ్చలా, ఆ ఇల్లు నచ్చలా, ఇతను కూడా నచ్చలా. ఎంత అబద్ధాలంటే ఆ అమ్మాయి ఆ బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది, అక్కడ 3 months అక్కడ ఏదో లాక్డౌన్ వల్ల లాక్ అయింది, వాంటెడ్లీ లాక్ అవ్వడం కాదు. కానీ అక్కడ మళ్ళీ సర్కిల్ ఫామ్ చేసుకుందాం, పాత బాయ్ ఫ్రెండ్స్, కొత్త బాయ్ ఫ్రెండ్స్, ఏదన్నా కానీ.